విచారణ జరపాలి అని జస్టిస్ జవ్వాడి శ్రీదేవి కోర్టులో మెన్షన్ చేశారు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి. ఈ నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి ఇద్దరు కూడా క్వాష్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ తరపున. చాలా స్ట్రాంగ్ అడ్వకేట్లు వీళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అంటే జగన్ కేసుల్ని వాదిస్తూ ఉంటారు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి. అంటే చాలా పెద్ద లాయర్లు అని అర్థం. సో జగన్ కేసులు వాదించిన నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి ఇప్పుడు అల్లు అర్జున్ తరపున క్వాష్ పిటిషన్ వేశారు. అది సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలి అని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి న్యాయమూర్తిని కోరుతూ ఉన్నారు. సో హైకోర్టు న్యాయమూర్తి జవ్వాడి శ్రీదేవి, ఈ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఏ డెసిషన్ తీసుకుంటారు అల్లు అర్జున్కి సంబంధించి? క్వాష్ పిటిషన్ అంటే దాని అర్థం ఏంటంటే అసలు ఈ కేసుకి మాకు ఏ సంబంధం లేదు, చనిపోయిన రేవతికి మాకు సంబంధం లేదు, తొక్కిసలాటకి మాకు సంబంధం లేదు, ఇందులో అసలు మేము ఇన్వాల్వ్మెంటే లేదు, మమ్మల్ని తప్పించండి అని వేసేదే క్వాష్ పిటిషన్. సో క్వాష్ పిటిషన్లో ఇప్పుడు వేశారు కాబట్టి అందులోని వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే సోమవారం వరకు అల్లు అర్జున్ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని వాళ్ళు కోరారు. ఆల్రెడీ అరెస్ట్ అయిపోయింది. సో పోలీసులను అడిగి మధ్యాహ్నం 2:30కి చెప్తానని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పడం జరిగింది. సో దీంతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ అనేది వాయిదా పడింది. ఎందుకంటే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఇంతకుముందు నేను చెప్పాను, వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ తరపున కేసులు వాదించిన, సిబిఐ కేసులు వాదించిన నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి ప్రస్తుతం అల్లు అర్జున్ తరపున వాదిస్తున్నారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ. సో వాళ్ళు క్వాష్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్కి ఈ కేసుకి సంబంధం లేదు అని. సో దాని నేపథ్యంలో వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ప్రభుత్వం తరపున, పోలీసుల తరపున వాదించాల్సిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీళ్ళు చేసిన రిక్వెస్ట్ని దానికి ఇచ్చిన రీజన్ ఏంటంటే అరెస్టుని ఆపాలి అని నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి అడుగుతూ ఉన్నారు, అల్లు అర్జున్ అరెస్ట్ని ఆపాలని. కానీ ఆల్రెడీ అరెస్ట్ అయిపోయింది, ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు, వైద్య పరీక్షలు కూడా తీసుకెళ్ళిపోయారు. కాబట్టి సో నేను పోలీసులతో మాట్లాడి ఏ విషయం మీకు మధ్యాహ్నం 2:30కి అప్డేట్ చేస్తాను అని న్యాయమూర్తి ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. సో దీంతో న్యాయమూర్తి జవ్వాడి శ్రీదేవి కేసుని మధ్యాహ్నం 2:30కి వాయిదా వేశారు. 2:30 తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చెప్పబోతున్నారు, పోలీసులు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఏం చెప్పారు, ఈ కేసులో ఏం జరగబోతోంది, అల్లు అర్జున్ అరెస్టు అంటే అల్లు అర్జున్ రిమాండ్ ఆగబోతోందా లేదా అనేది ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం డ్రామా అంతా కూడా గాంధీ హాస్పిటల్కి చేరినట్టుగా తెలుస్తుంది. గాంధీ హాస్పిటల్లో ప్రస్తుతం అల్లు అర్జున్కి వైద్య పరీక్షలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో ఆయన్ని హాజరుపరుస్తారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే నాంపల్లి కోర్టులో పోలీసులు రిమాండ్ కోసం నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ప్రవేశపెడితే ఆల్రెడీ హైకోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30కి దీనికి సంబంధించిన డిస్కషన్ జరగబోతోంది హైకోర్టు బెంచ్లో. ఇదే కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ని ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఎందుకంటే హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చే వరకు నాంపల్లి కోర్టు డెసిషన్ తీసుకోదు. ఎందుకంటే రిమాండ్ విధించే అవకాశాలు లేవు. ఆల్రెడీ హైకోర్టులో ఉంది, మీరు రిమాండ్ విధించడానికి వీల్లేదు అని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు నాంపల్లి కోర్టు న్యాయమూర్తిని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో హైకోర్టు డెసిషన్ కోసం నాంపల్లి కోర్టు వెయిట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఏం జరగబోతోంది మధ్యాహ్నం 2:30 తర్వాత అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా మారింది. ఒకసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం. అక్కడ మా కొలీగ్ రాణా ఉన్నారు. రాణా, ఏంటి అప్డేట్ ఏంటి? హలో రాణా. సో ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పుడు చేరుకున్నారు. అల్లు అర్జున్ని పరామర్శించడానికి, అల్లు అర్జున్ని కలవడానికి ఆయన తన మొత్తం సిబ్బందితో ఇక్కడికి చేరుకున్న నేపథ్యం కనపడితే అయితే లోపలికి ఆయన్ని అనుమతించలేదు. వస్తే కేవలం ఒక దిల్ రాజుని మాత్రమే లోపలికి పంపిస్తామని కూడా చెప్పారు. కాకపోతే ఆయన లోపల అక్కడ బయట వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఒక్కసారిగా కూడా ఇక్కడ వందలాది మంది అభిమానులు కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక గందరగోళమైనటువంటి వాతావరణం అనేది కనపడుతుంది. సో అందరూ లోపల ఉన్నటువంటి పోలీసులతో మాట్లాడడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఫోన్లో లోపలికి అనుమతి ఇవ్వమని. సో అనుమతి ఇస్తారా లేదని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కేవలం ఇద్దరు మాత్రమే లోపల పోలీస్ స్టేషన్లో అల్లు సంబంధించిన వారి మామ చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే లోపల ఉన్నారు. అల్లు శిరీష్ వచ్చాడు, కానీ ఇక్కడ అభిమానులు తాకిడి ఎక్కువగా ఉండడంతో అల్లు శిరీష్ కారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం కాబట్టి అక్కడి నుంచి కూడా అతను ఏదో రూపంలో లోపలికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యం మన విజువల్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇక్కడి నుంచి దిల్ రాజును లోపలికి పిలుస్తున్నారు. ఏసీపీ కూడా బయటకు వచ్చారు.
చిక్కడపల్లి సిఐ కూడా ఇక్కడికి బయటకు వచ్చారు. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆల్రెడీ వెహికల్ కూడా రెడీ చేశారు. అల్లు అర్జున్ ని బహుశా ఇక్కడి నుంచి వైద్య పరీక్షలు తీసుకోవడానికి వెళ్ళడం కోసం కూడా ఒక వెహికల్ ను కూడా రెడీ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. వెహికల్ వచ్చి లోపలికి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ గేట్లు కూడా ఓపెన్ చేసి ఆల్రెడీ లోపల ఒక వెహికల్ ఉంది కాబట్టి దాదాపు ఇంతసేపు ఆయన్ని అరెస్ట్ చేసి వెహికల్స్ కూడా ఇక్కడ రెడీ చేశారు. లోపల మరొక 2 వెహికల్స్ కూడా రెడీ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇప్పటికే అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ కూడా లంచ్ రేషన్ బట్టి నేపథ్యం అది కూడా వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారి ఎందుకంటే అల్లు అర్జున్ ని సేవ్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ కి మద్దతుగా మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్లు కూడా చేస్తున్నట్టు నేపథ్యం పడుతుంది. అల్లు అర్జున్ అరెస్టు